హాయ్ అండి. వెల్కమ్ టు నవ్య కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే శ్రావణ మాసం లాస్ట్ వారం పూజ అయితే నేనైతే ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి బంతి పూలు అయితే విడిగా తెప్పించుకుని వాటన్నిటిని కలిపి ఇలా మాలలో అయితే గుచ్చుకుంటున్నాను. కొన్ని అయితే గుమ్మానికి యూస్ చేశాను. ఇలా ఒకటే కలర్ యూస్ చేసినవి అయితే గుమ్మానికి వేశాను. ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ యూస్ చేసినవేమో నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి అయితే యూస్ చేశాను అనమాట. నేను సెకండ్ వీక్ అయితే చేసుకోలేదండి. అంటే లాస్ట్ వీక్ అయితే చేసుకుంటున్నాను, 4th వీక్. ఇవైతే మీకు గుర్తున్నాయా, మొన్న నేను డెకరేషన్ వీడియో బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసే ఫ్లవర్స్ వీడియో అని చెప్పి చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఇవైతే ఆ ఫ్లవర్సేనమాట, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నేను ప్రిపేర్ చేసినవి ఇవి ఫ్లవర్స్ అయితే. ఇలా 2 in 1 స్టిక్ చేసి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్టిక్ చేసేసాను అనమాట. ఇవన్నీ అయితే హ్యాంగ్ చేసుకుని అవి కదలకుండా మళ్ళీ వాటికైతే గుండు సూదులు అయితే పెడుతున్నాను నీట్గా, నీట్ ఫినిషింగ్ ఉండడానికి. అటు ఇటు ఫ్యాన్ అది వేసినా కూడా మనం మూవ్ అవ్వకుండా ఉండడానికి అయితే పెడుతున్నాను అనమాట. ఇదిగోండి అమ్మవారికి అయితే ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. 2 in 1 స్టిక్కర్ వేసి వాటికి అది అలా ఉండడానికి ఆ గొట్టానికి అయితే ఒక థ్రెడ్ పెట్టి అయితే నాట్లో వేసి కట్టేశాను అనమాట. నేనైతే ముడివేసి కదలకుండా గట్టిగా ఉంటుందని. నేను ఆ మూడు మూడు కూడా 2 బిందెలకి పైన ప్లస్ ఆ కలశం పెట్టే చెంబుకి కూడా అమ్మవారు హెడ్ కట్టడానికి పెట్టిన దాన్ని కూడా 2 in 1 స్టిక్కర్ అయితే యూస్ చేశాను, కదలకుండా స్టిఫ్గా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే మనకి అమ్మవారికి శారీ అవన్నీ డ్రేప్ చేసి పెట్టిన తర్వాత ఆ బరువుకి అది మూవ్ అయిందనుకోండి మళ్ళీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. ఇక్కడైతే పసుపు కుంకుమ ప్యాకింగ్ అయితే చేసేసి, ప్యాకెట్స్ కొన్నవైతే యూస్ చేయరు కదా ఫ్రెండ్స్ ఎవరును. ఇలా అయితే పొట్లాలు కట్టేసి వాటికి పసుపు కుంకుమని నేమ్స్ రాసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. తాంబూలానికైతే అరటిపళ్ళన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను విడివిడిగా తీసుకుని అన్నీ కూడా. ఎందుకంటే మనం మార్నింగ్ అంతా హడావిడి అయిపోతుంది కదా, ఇవన్నీ చేయాలంటే అప్పటికప్పుడు వంటలు ఇవన్నీ అవ్వవు కదా. అందుకని చిన్న చిన్నవైతే చేసుకునేవైతే ఇప్పుడు నైట్ అయితే చేసేసుకున్నాను అనమాట. బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా తాంబూలం పెట్టుకునేవి 11 పీసెస్ కూడా నేను అలా ట్రేలో అయితే పెట్టుకుని సైడ్ పెట్టేసుకున్నాను. అరటిపళ్ళు, బ్లౌజ్ పీసెస్ని ఈ పసుపు కుంకాలన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా. అంటే మనకు అప్పుడు హడావిడిలో ఏది కనిపించలేదు అనుకోండి, అన్నీ ముందే మనం రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత మార్నింగ్ అయితే ఇవన్నీ డెకరేషన్ చేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అమ్మవారికి శారీ అన్నీ కట్టి ఇలా అయితే నేను కాయిన్స్తో ఇలా దండ కూడా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అమ్మవారికి. దండ అది కూడా నేనే చేశాను ఇంట్లో. ఇదిగోండి ఇక్కడైతే మా పూజ అయితే, గణేశుడికి పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మా చెల్లి అయితే కథ చదువుతుంది, నేను మా బావ అయితే పూజ చేస్తున్నాం. బావ అయితే 108 గాజులు ఫ్లవర్స్తో అయితే పూజ చేస్తున్నారు, నేనైతే కుంకుమ పూజ చేస్తున్నాను అనమాట. ఉన్నారు కదా అని చెప్పి ఇద్దరం కూర్చున్నాం పూజలో. ఇదిగోండి మా అమ్మవారిని అయితే చూసేయండి, ఇలా రెడీ చేసాం. ఏదో నాకు వచ్చినంత డెకరేషన్ చేశాను నేను. నేనైతే బాగుంది డెకరేషన్ అనే అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చేసింది. అమ్మవారు మా ఇంట్లో అలా కొలువైంది అనిపించింది నాకైతే. అంత బాగా వచ్చింది. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బాగా జరిగింది పూజ. అందరూ వచ్చారు, అత్తయ్య మావయ్య వాళ్ళు అందరూ వచ్చారు, అందరూ హెల్ప్ చేశారు వంటలు చేయడానికి అన్నీ కూడా. నేనైతే పూజలో కూర్చున్నాను అనమాట, నేను బావ అయితే. అత్తయ్య పిన్ని వాళ్ళందరూ కూడా అయితే వంటలు ప్రిపేర్ చేస్తున్నారు, గారెలు పూర్ణాలు అవన్నీ కూడా పైన వంటలు పిండి వంటలు అన్నీ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నాం బావ నేను. చెల్లైతే హారతి సాంగ్ పాడింది కానీ నాయిస్ ఎక్కువ ఉంది బ్యాక్గ్రౌండ్లో అని చెప్పి పోస్ట్ చేయలేదు. సాంగ్ అయితే చాలా బాగా పాడింది చెల్లైతే సాంగ్. నెక్స్ట్ టైం ఇంకేదన్నా షార్ట్లో అప్లోడ్ చేస్తాను సాంగ్ని అయితే. చాలా బాగా పాడుతుంది చెల్లి సాంగ్స్. ఇక్కడైతే ధూపం ఇచ్చేస్తున్నాం నైవేద్యం పెట్టి అమ్మవారికి. అమ్మవారికి మావయ్య గారు అయితే పక్క నుండి చెప్తున్నారు, దగ్గరికి వెళ్ళి అమ్మవారి ముఖానికి ధూపం చూపించు, చాలా మంచిది, అలా చూపిస్తే అమ్మవారికి పూజ చేసిన ఫలితం దక్కుతుంది, నీట్గా చేయాలి, ఏదైనా సరే హడావిడిగా చేయకూడదని తిడుతున్నారనమాట. ఇక్కడైతే బావతో తోరం అయితే కట్టించేసుకుంటున్నానండి. ఉన్నారు కదా మళ్ళీ లేనప్పుడు నైట్ వచ్చేదాకా వెయిట్ చేయడం ఎందుకు, వెంటనే కట్టించేసుకుందామని చెప్పి తోరము ప్లస్ మెడలో తాడైతే రూపైతే కట్టించేసుకుంటున్నాను బావతో. ఎప్పుడో పెళ్ళిలో కట్టారు, మళ్ళీ ఇలా ఇయర్లీ వన్స్ కడతారనమాట అంతే. ఇక్కడైతే తల్లి వాయనం ఇచ్చేస్తున్నాను అమ్మకి. తల్లి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే సాటిస్ఫై అయ్యాను, చాలా బాగా జరిగింది పూజ. నేను అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. ఇదిగోండి మా పూజ అయితే చూసేయండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.